శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి చెందిన ఓ అర్చకుడిపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆలయానికి వెళ్తూ ఉండగా వర్క్ షాప్ సమీపంలో కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా దాడి చేసినట్టుగా బాధిత అర్చకులు తెలిపారు. దాడిలో దుండగులు బ్లేడ్లతో పొట్టభాగం, తలపైన గాయపరిచినట్టుగా తెలుస్తోంది. స్థానికులు, సహచరులు వెంటనే సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై బాధిత అర్చకుడు సంచలన ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీశైలం ఆలయం ఉప ప్రధాన అర్చకులు మఠం శివశంకర స్వామిపైన తనకు అనుమానాలున్నాయని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై నిజం తేలాల్సి ఉంది. ఆరోపణల నిజానిజాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రంలో ముఖ్యంగా దేవస్థానం సిబ్బందిపైన ఇలాంటి దాడి జరగటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆలయ భద్రతా వ్యవస్థ, సిబ్బంది రక్షణ చర్యలపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి విధులకు వెళ్తూ ఉండగా అర్చకుడిపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి అర్చకుడు కూడా అనుమానాలతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది, అసలు ఘటన వివరాలేంటి, దీనికి సంబంధించి మా ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారాన్ని అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, అర్చకులపై జరిగిన దాడిపైన ఇటు పోలీసులు కేసు నమోదు చేశారా? ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు గాయపడ్డ అర్చకులు? రామాంజనేయులు, ప్రస్తుతం ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. స్వామి దేవస్థానానికి చెందిన ఒక అర్చకుడుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన సంఘటన తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుంది. అయితే ఏదైతే దాడికి సంబంధించినటువంటి బాధితులు తెలిపినటువంటి వివరాల ప్రకారం విధులకు వెళ్తున్న సమయంలో శ్రీశైలంలోని వర్క్ షాప్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తనపై అకస్మాత్తుగా దాడి చేసినట్లు కూడా ఆయన అయితే తెలుపుతా ఉన్నారు. అయితే ఈ దాడిలో అర్చకుడిపై బ్లేడ్లతో పొట్ట భాగం అలాగే తలపై గాయపరిచినట్లు కూడా సమాచారం అందుతుంది. గాయాలతో బాధపడుతున్న అర్చకుడిని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, సహచరులు శ్రీశైలంలో ఉన్నటువంటి సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి వైద్య చికిత్సలు అయితే అందించారు. అయితే ప్రథమ చికిత్స అందించినటువంటి వైద్యాలు శశికళ అందించిన సమాచారం ప్రకారం ఈ ఘటన బాధిత అర్చకుడు సంచలన ఆరోపణలు శ్రీశైలం ఆలయం ఉప ప్రధాన అర్చకులు మఠం శివశంకర స్వామిపై తనకు అనుమానాలు ఉన్నాయట్లు కూడా ఆయన చెప్పినట్లు కూడా సమాచారం అందుతోంది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎలాంటి స్పందన అయితే వెలువడలేదు. ఆరోపణలపై నిజాలు పోలీసుల దర్యాప్తుతో తేలే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే చూసుకోవచ్చు, పుణ్యక్షేత్రము శ్రీశైలము ఒక పక్క వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రం కూడా రోజంతా భక్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే అటువంటి రద్దీ ప్రాంతంలో ఇలా గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్ తో దాడి చేయడం అనేది కూడా ప్రస్తుతం అయితే తీవ్ర కలకలం అయితే సృష్టిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా ఏదైతే అర్చకుడు గాయపడినటువంటి అర్చకుడు అయితే శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో అయితే వెళ్ళి అయితే కేసు అయితే పెట్టలేదని కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి మరి పోలీస్ అధికారులు విచారణ చేస్తే అసలు నిజంగా దాడి జరిగిందా లేకపోతే ఎవరు చేశారా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేసే వాస్తవాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. రాజేశ్వరి, రామాంజనేయులు, మరి ఇలా జరిగిన ఘటనతో సిబ్బంది, అర్చకుల భద్రత పైన ప్రశ్నలు తలెత్తున్నాయి. మరి జరిగిన ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే రాజేశ్వరి, చూసుకోవచ్చు, ఏదైతే సంఘటన జరిగింది సాయంత్రం అయింది. కాకపోతే బాధితుడు ఇంతవరకు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయకపోవడంతో అనేక అనుమానాలకు కూడా తావిస్తా ఉన్నాయి. నిజంగా అర్చకుడిపై దాడి చేశారా లేదా అన్నది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే నిజంగా ఒకవేళ దాడి జరిగింటే ప్రముఖ పుణ్యక్షేత్రంలో అంటే హై సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇలా దాడి జరగడం అంటే
కూడా అర్చకుడు పైన దాడి చేస్తే మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి అని కూడా అనేక మంది అయితే భక్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా కావచ్చు, అక్కడ శ్రీశైల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తుల పైన కావచ్చు, ఇతరుల పైన కూడా కావచ్చు, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే ఇలాంటి సంఘటనలు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.